అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 1వ తారీఖు ఖచ్చితంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ఎలా ఉంటాం. పెన్షన్ డబ్బులతో పాటు త్వరలో కొత్త పెన్షన్లు కూడా రాబోతా ఉన్నాయి. అదేవిధంగా సూపర్ 6 సంక్షేమ పథకాలు ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో అవన్నీ కూడా తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా మే నెలలోపు పంపిణీ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ వస్తున్నటువంటి సందర్భం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అటువంటి క్రమంలో మడకశిర నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికే అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం జరిగింది. కొంతవరకు మిగతావి కూడా 2వ విడత నిధుల్లో పూర్తి చేస్తాం. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు లేని గ్రామాలు, తార్ రోడ్లు లేని గ్రామాలు లేకుండా ఈ 5 సంవత్సరాల్లో చేస్తామని సందర్భంగా గతంలో మాట ఇచ్చాం. ఇప్పుడు ఆ మాట కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. మడకశిర నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగబోతా ఉంది. పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. అదేవిధంగా గార్మెంట్ ఫ్యాక్టరీని కూడా త్వరలో ప్రారంభించి దాదాపు 3,000 మంది మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. అన్ని రంగాల్లో సాగునీటి సమస్య కూడా త్వరలో పూర్తయ్యే విధంగా అన్ని చెరువులకు నీళ్లు పంపిణీ చేసే కార్యక్రమం కూడా త్వరలో చేస్తాం. మడకశిర నియోజకవర్గ రైతులకి, ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ప్రతి హామీని నెరవేరుస్తామని సందర్భంగా తెలియజేస్తూ, నిన్న మడకశిర నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక మీ పార్టీ ఉనికి కోసం ఆరాటం తప్ప మీకు ఎక్కడా ప్రజా ప్రయోజనకరమైనటువంటి సిద్ధాంతాలు లేవనేది ఈ మడకశిర నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ప్రతి గ్రామంలోనూ దాదాపు 20 లక్షలు 30 లక్షల నుంచి ₹1 కోటి వరకు సీసీ రోడ్ల నిర్మాణం ప్రతి పంచాయతీలో జరుగుతూ ఉంది. అదేవిధంగా తాగునీటి సమస్య, రహదారులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఒక్క మార్కెట్ కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలో పూర్తయితాయి. మీరు రాయడానికి కూడా ఏమీ ఉండదు, మీరు మాట్లాడడానికి కూడా ఏమీ ఉండదు. అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దండి. 5 సంవత్సరాల్లో కనీసం పరిశ్రమలు తెచ్చే ప్రయత్నం చేయలే. 600 ఎకరాల ఆరంతపూర్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో భూములు సేకరణ జరిగితే 5 సంవత్సరాల్లో మీరు ఒక ఇటుక, ఒక పరిశ్రమ ఇదికి రాలే. 9 నెలలు 10 నెలల కాలంలో డిఫెన్స్ కు దాదాపు ₹1,500 కోట్ల ఫ్యాక్టరీని ఇక్కడికి తీసుకురాగలుగుతాం. త్వరలో భూములు కేటాయించాం, అగ్రిమెంట్లు అయిపోయినాయి. త్వరలో శంకుస్థాపన జరుగుతుంది. అదేవిధంగా అగలి దగ్గర, గాయత్రి కాలనీ దగ్గర కూడా 2-3 ఫ్యాక్టరీలు రాబోతా ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు 3 జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది సొంత డబ్బులతో. ప్రతి జాబ్ మేళా ₹5-6 లక్షల ఖర్చు పెట్టి అనేక కంపెనీలు మడకశిరకి తీసుకొచ్చి జాబ్ మేళాలు చేయడం జరిగింది. కొంతమందిని ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల, నిరుద్యోగుల పట్ల, రైతుల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. మీరు చెప్పితే తెలుసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మేము లేము. మడకశిర నియోజకవర్గ అభివృద్ధి మా లక్ష్యం. మడకశిర నియోజకవర్గ ప్రజల సంక్షేమం మా లక్ష్యం. మీలాంటి వాళ్ళు ఎన్ని అసత్యపు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. గెలిచిన నుంచి ఈ రోజు వరకు మడకశిర నియోజకవర్గ ప్రజల మధ్యలోనే ఉన్నాం. అసెంబ్లీ జరిగిన ఒక నెల రోజులు, టీటీడీ బోర్డు మీటింగులు లేదా ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాలు మినహాయించి వారానికి 3-4 రోజులు నేను మడకశిరలో అందుబాటులో ఉంటాను. త్వరలో క్యాంపు కార్యాలయం కూడా ప్రారంభిస్తాం. వారానికి 6 రోజులు ఖచ్చితంగా మడకశిర నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాం. ఎవ్వరు అర్జీ తీసుకొని వచ్చినా పార్టీలకు అతీతంగా పనిచేసి పంపిస్తున్నటువంటి చరిత్ర మాది. మీలాంటి వెధవులు మాట్లాడే మాటలకి సమాధానం చెప్పం కానీ ప్రజల్ని అయోమయం లేక పెడితే ప్రజలకి సమాధానం చెప్పాలి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.